హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. జనరల్గా మనం యూట్యూబ్లో వీడియోస్ చూస్తుంటాం, షార్ట్స్ చూస్తుంటాం, లైవ్స్ చూస్తుంటాం, పోస్ట్ చూస్తుంటాం. అలా కాకుండా యూట్యూబ్లో మనం వీడియోస్తో పాటు షార్ట్స్తో పాటు గేమ్స్ కూడా ఆడుకోవచ్చండి. అది కూడా ఎటువంటి యాప్ ఇన్స్టాల్ చేయకుండా యూట్యూబ్లో లైవ్గా మనమైతే గేమ్స్ ఆడుకోవచ్చు. అది ఎలానో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పటివరకు ఛానల్ పేజ్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా మనం యూట్యూబ్ యాప్ని అయితే ఓపెన్ చేసుకుందామండి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత హోమ్ పేజ్ పైన ట్యాప్ చేద్దాం. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ యూట్యూబ్ లోగో కింద ఒక సింబల్ని చూసారా, ఈ సింబల్ని ట్యాప్ చేసినట్టయితే ఇక్కడ మనకి ఆప్షన్స్ వస్తుంటాయి. ఆప్షన్స్ ఏంటి? షాపింగ్, మ్యూజిక్, హైప్, లైవ్, గేమింగ్. ఇక్కడ గేమింగ్ మీద ట్యాప్ చేయండి. కానీ ఇక్కడ గేమింగ్ మీద ట్యాప్ చేస్తే మీరు ఆడటానికి వీలు కాదండి. ఓన్లీ ఇక్కడ మనకి గేమింగ్ సంబంధించిన వీడియోస్ మాత్రం కనిపిస్తుంటాయి. ఈ గేమింగ్ కాకుండా మీరు మళ్ళీ ఒకసారి ఇక్కడ ట్యాప్ చేసిన తర్వాత కిందకు వస్తే పాడ్కాస్ట్ నుంచి చూసారా, పాడ్కాస్ట్ కిందే ప్లేబుల్స్ ఈ ఆప్షన్ని ట్యాప్ చేయండి. ప్లేబుల్స్ ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకైతే ఫర్ యూ ఆల్ కంటిన్యూ ప్లేయింగ్ న్యూ, ఆల్రెడీ ఇంతకుముందు ప్లే చేసినట్టయితే కంటిన్యూ ప్లేయింగ్ అని వస్తుందండి. ఇక్కడ న్యూ పైన ట్యాప్ చేస్తే కొత్త గేమ్స్ అన్నీ కూడా కనిపిస్తుంటాయి. ఒక్కసారి ఇక్కడ ఉన్న గేమ్స్ అన్నీ కూడా వాచ్ చేయండి. ఇక్కడ గేమ్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయండి. పిల్లలైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఎంజాయ్ చేస్తూ ఆడుతుంటారు. పిల్లలు యూట్యూబ్లో వీడియోస్కి అలవాటు అయ్యి ఉంటారు కదండి. అలవాటు మానుకోవాలంటే ఒక్కసారి యూట్యూబ్లో వీడియోస్ బదులుగా ఒక్కసారి ఈ ప్లేబుల్ సెక్షన్ చూపించండి. పిల్లలకైతే చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ సెక్షన్ అలవాటు అయ్యారంటే పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్గా, యాంగ్జైటీగా ఈ గేమ్స్కి అలవాటు పడిపోతారు. చాలా బాగుంటాయండి. ఈ గేమ్స్ ఆడటానికి ఎటువంటి ఇన్‌స్టాలేషన్ అనేది చేసుకోవాల్సిన పని లేదండి. జనరల్‌గా మన ఫోన్స్‌లో పిల్లలు అన్నీ కూడా యాప్స్ ఇన్‌స్టాల్ చేస్తుంటారు. ఇప్పుడు ఉన్న కాలంలో యాప్స్ అనేది ఫేక్ యాప్స్ వస్తున్నాయి. యాప్స్ ఇన్‌స్టాల్ చేస్తే ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి కదండీ. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా మీకు యూట్యూబ్‌లోనే ఇవి ఉన్నాయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఇప్పుడు ట్రాఫిక్ రేజర్ అనే గేమ్ ఉంది కదండీ. దీన్ని ఓపెన్ చేద్దాం. ఇలా ఓపెన్ చేసిన తర్వాత లోడింగ్ అని వస్తుందండి. వితిన్ 1 మినిట్‌లోనే లోడ్ అయిపోతుంటుంది. ఇలా లోడ్ అయిన తర్వాత ట్రాఫిక్ రేజర్ 3.0 అని వచ్చింది కదండీ. గేమ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. చూసారు కదా, ఇది సౌండ్ కూడా వస్తుంది, అన్నీ వస్తాయండి. ఇలా గేమ్ అయితే మనం ఆడుకోవచ్చండి. లైవ్‌లో మనం ఎలా అయితే ఫోన్‌లో యాప్ ఇన్‌స్టాల్ చేసి ఆడతామో అలానే ఇక్కడ కూడా ఆడొచ్చు. ఇది ఓన్లీ మీకు డెమో కాబట్టి చూపిస్తున్నాను. చూసారు కదా, ఇలా ప్రతి ఒక్క గేమ్ కూడా మనం ఆడొచ్చండి. ఇక్కడ ఇంటూ మార్క్ పైన ట్యాప్ చేస్తే గేమ్ క్లోజ్ అయిపోతుంటుంది. ఇక్కడ ఎగ్జిట్ కొట్టేస్తే గేమ్ నుంచి బయటికి రావచ్చండి. అలా ఇక్కడ స్నేక్ క్రాష్ ఉంది. ఇది కూడా ఏది కావాలన్నా మీరు ఆ గేమ్‌ని సెలెక్ట్ చేసుకొని ఆడొచ్చండి. ఇదంతా కూడా ఫ్రీ వర్షనే అండి. ఎటువంటి పేమెంట్ అయితే చేయాల్సి ఉండదు. కాబట్టి మీరు ఒక్కసారి ఈ గేమింగ్ జోన్‌లో ఎంటర్ అయ్యి ఈ గేమ్స్ అన్నీ ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ స్నేక్ గేమ్‌ని చూద్దాం. లోడింగ్ కూడా అయిపోయింది. ట్యాప్ టు స్టార్ట్. చూసారు కదండీ. ఈ ఆల్రెడీ ఇంతకుముందు మనం మొబైల్స్‌లో ఆడుతూనే ఉంటాం కదా, అవే గేమ్స్ ఇక్కడ కూడా ఉంటాయి. ఈ స్నేక్ టచ్ అయితే స్నేక్ చచ్చిపోతుంది. ఇలా మనకి ఈ గేమ్స్ అన్నీ కూడా ఆడుకోవచ్చండి. ఈ గేమ్స్ అన్నీ కూడా ఒకసారి మీరు ట్రై చేయండి. బాగున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పటివరకు మా వీడియో చూసి లైక్ చేయకపోతే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.